మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చ్ 16-17 హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో ఉన్నారు ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ నందూరి రవికుమార్ గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. బాగున్నారు సుమన్ నవీన? ఫైన్ సార్. సార్, ప్రీవియస్ వీడియో చూసుకుంటే మనం స్టాక్ మార్కెట్ క్రాష్ గురించి మాట్లాడుకున్నాం. ఫాలింగ్ లో ఉంది, చాలా డౌన్ ఫాల్ లో ఉంది, స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ గురించి. మరి ఈ క్రమేపంలో మీరు చెప్పారు ఎండింగ్ లో సెబీ కొత్త రూల్స్ తీసుకొచ్చింది అని చెప్పేసి. మరి దీంతో ఇన్వెస్టర్స్ అయితే చాలా కన్ఫ్యూజన్ గా ఉన్నారు. మరి ఆ సెబీ తెచ్చిన రూల్స్ ఏంటి సార్? స్పెసిఫిక్ గా ఈ కావాలని కోరుకుంటున్నారో చెప్పు సరిగ్గా. ఎందుకంటే ఇది చాలా కష్టతరమైన ప్రశ్న. ఎందుకంటే జనాలందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి టాపిక్ కాబట్టి ఈ ఉద్దేశంలో అసలు ఏం కావాలి అంటే ఇన్వెస్టర్స్ బాగా కన్ఫ్యూజన్ లో అయితే ఉన్నారు సార్. ఏదైతే ఈ రూల్స్ అయితే వచ్చాయో, మరి స్టాక్ మార్కెట్స్ డౌన్ ఫాల్ లో ఉండడము, మరి ఈ టైంలో ఇది తెచ్చిన రూల్స్ కానీ వీళ్ళకి ఎంతవరకు వీళ్ళకి ఫెచ్చింగ్ గా ఉంటుందంటారు ఇన్వెస్టర్స్ కి ఈ వచ్చిన రూల్స్ కానీ ఇవన్నీ? అంటే ఈ ఇన్వెస్టర్స్ ఈ సెబీ గైడ్ లైన్స్ వల్ల, సెబీ రిస్ట్రిక్షన్స్ వల్ల, సెబీ తీసుకున్నటువంటి చర్యల వల్ల వీళ్ళు కన్ఫ్యూజన్ లో పడ్డారు. అంతేనా? అంతే. అంతేగాని భయం ఏమైతే పట్టలేదు. లేదు, కన్ఫ్యూజన్ లో పడ్డారు. ఎస్, వెరీ గుడ్. సో ఇలాంటి కన్ఫ్యూజన్ లో పడ్డ ఇన్వెస్టర్స్ ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనము లిమిటెడ్గా రిస్క్ తీసుకోవాలి. బారోడ్ మనీని చాలా తక్కువగా పెట్టాలి. బారోడ్ మనీ అంటే ఏమిటి? వాళ్ళ దగ్గర 2 రూపాయలు వడ్డీకి కాదు, మామూలుగా ఈ ఏవైతే మనకి డిపి అకౌంట్స్ వాళ్ళు ఉన్నారు, ఎస్బీఐ క్యాప్ సెక్యూరిటీస్ కానీ, ఐసిఐసిఐ డైరెక్ట్ వాళ్ళు కానీ, ఇలా యాక్సిస్ వాళ్ళు కానీ, వీళ్ళంతా కూడా మనకి కొంచెం మార్జిన్ ట్రేడింగ్ కింద లెవరేజ్ ఇస్తున్నారు కదా. మార్జిన్ ట్రేడింగ్ చేస్తున్నటువంటి వాళ్ళు ఏంటంటే ఇదివరకేంటి అత్యుత్సాహంతో అని ఒక రకంగా చెప్పుకోవచ్చు. అత్యాశతో అనట్ల, అత్యుత్సాహంతో చేసినటువంటి వాళ్ళు ఇప్పుడు కొంచెం స్లో డౌన్ అయ్యి ఆచితూచి వ్యవహరించాలి. రాబోయే కాలంలో ఆచితూచి వ్యవహరించాలి. ఎందుకు ఆచితూచి వ్యవహరించాలంటే, ఒక పక్కన ఎలక్షన్స్ వస్తున్నాయి. ఈ ఎలక్షన్స్ మనకి ఎప్పుడైతే ఐ థింక్ బై నౌ నోటిఫికేషన్ వచ్చేసి ఉండొచ్చు. ఈ ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ వచ్చేసిన తర్వాత మనకి మనీ ఇన్ సర్క్యులేషన్, ఈ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడైనా సరే చూస్తే ఎలక్షన్స్ అనౌన్స్ చేసిన తర్వాత ఈ ఇన్వెస్ట్మెంట్స్ తగ్గుతాయి, కొత్త మనీ తగ్గుతుంది. ఆ మనీని బయటికి తీసి ఇక్కడ ఎలక్షన్స్ స్పెండ్ చేయాలి. కాబట్టి కొత్త మనీ వచ్చే అవకాశాలు తక్కువ. రెండవది ఇన్వెస్టర్ సెంటిమెంట్. ఇన్వెస్టర్ సెంటిమెంట్ అంటే ఇన్వెస్టర్ సైక్, ఇన్వెస్టర్ మూడ్. అది ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది? ఇక్కడ అక్కడ మనం ఇట్ ఈస్ డ్రివెన్ బై రూమర్స్. ఆల్వేస్ రూమర్స్ డ్రైవ్ ద మార్కెట్. అర్థమైందా? న్యూస్ విల్ స్టెబిలైజ్ ద మార్కెట్. న్యూస్ వచ్చేసింది, అయిపోయింది, దాని మీద ఇంకా పరిగెట్టదు, స్టెబిలైజ్ ద మార్కెట్. సో ఈ రూమర్ బేస్డ్ మార్కెట్లు కాబట్టి స్టాక్ మార్కెట్ ఈ వాలటాలిటీ హైగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు జనరల్ ఎలక్షన్స్ ఉన్నాయి, సెంట్రల్ గవర్నమెంట్కి ఉన్నాయి. కాబట్టి రోజుకొకళ్ళు మనకి మీడియాలో తెలుసు, రోజుకొకళ్ళు ఏం తెస్తారు? ఎగ్జిట్ పోల్స్ అని, ఓకే, వాళ్ళ సర్వేలని. అన్ని మీడియాలు కూడా ఏదో ఒక పార్టీకి ఎఫిలియేషన్ ఉన్నాయి. సో వాళ్ళు ఈ రకమైనటువంటి సర్వేలు వస్తాయి. సర్వే రాగానే మార్కెట్లో రియాక్షన్ వస్తుంది, ఎగ్జిట్ పోల్ అనగానే మార్కెట్లో రియాక్షన్ వస్తుంది. సో కాబట్టి ఈ అనిశ్చితల వాతావరణం ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం మార్కెట్లో ఉందో, ఇది అనిశ్చిత వాతావరణం ఎప్పటిదాకా ఉంటుంది? ఎలక్షన్స్ అయిపోయేదాకా ఉంటుంది. సో బై ఏప్రిల్ ఎండ్ మేకి మనకి కొంచెం స్టెబిలిటీ, క్లారిటీ వచ్చేస్తుంది. అప్పుడు ఇవే పాలసీస్ కంటిన్యూ అవుతాయి. ఈ రకంగా ఉంటుంది గవర్నమెంట్, ఈ రకంగా మనం భవిష్యత్తు ఉంటుందని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. కాబట్టి ఆ పొజిషన్లో ఉంటాం. కాబట్టి అది రైట్ టైం. అనుకూల వాతావరణం 2 months తర్వాత, ఈవెన్ ఫర్ స్టాక్ మార్కెట్. ఈ లోపల స్టాక్ మార్కెట్లో ఫ్లక్చుయేషన్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మన స్టాండర్డ్ కంపెనీస్ని మనం ఫోకస్ చేసి లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, లార్జ్ క్యాప్ కొంతవరకు పక్క పెట్టండి, కొంతకాలం పక్క పెట్టండి. అందులో కనుక రియల్గా కాన్ఫిడెంట్గా ఉండి మంచి కంపెనీలు ఉన్నాయనుకుంటేనే మనం పెట్టాలి. అప్పటి వరకు లార్జ్ క్యాప్ మీద మనం ఫోకస్ చేయాలి. లార్జ్ క్యాప్లో ఏదైనా సరే, ఇప్పుడు పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఉన్నాయి, చూసుకోవచ్చు. లేదు ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ ఉన్నాయి, చూసుకోవచ్చు. ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్లో కూడా చిన్నవి ఉన్నాయి. లైక్ సిటీ యూనియన్ బ్యాంక్ ఉంది ఎప్పటితో, కర్ణాటక బ్యాంక్ ఉంది ఎప్పటితో. ఇట్లాంటి చిన్న బ్యాంకులైనా కూడా అవన్నీ కూడా చాలా స్టాండర్డ్ బ్యాంక్స్. కాబట్టి అదృష్టవశాత్తు అలాంటివి ఏమన్నా కరెక్ట్ అయితే, అంటే అలాంటివి ఏమన్నా ప్రైసెస్ డ్రాప్ అయితే, అది అదృష్టంగా భావించి కొనుక్కోవాలి. ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేస్తా. అవి అదృష్టంగా భావించి కొనుక్కోవాలి. ఇప్పుడు రిలయన్స్ లాంటి కంపెనీ ఉంది,
అది మన 3,000 దాకా వెళ్ళింది, ఇప్పుడు 2,800 వచ్చింది. రేపు 2,500 లోపల వచ్చింది అనుకో, కొనుక్కోవాలి. కానీ ఓ 10, 20, 25,000 పెడితే 10 వస్తాయి, 10 కొనుక్కోవాలి. అలా వోల్టాస్ ఎప్పటిదో కంపెనీ కదా, వోల్టాస్ అంటే ఎప్పటిదో. ఆ వోల్టాస్, బ్లూ స్టార్ ఏసీస్, అందరికీ వైట్ గూడ్స్. ఏసీస్ అన్నది, ఏసీ ఈజ్ ఏ నెసెసిటీ, నాట్ ఏ లగ్జరీ. ప్రతి వాళ్ళకే కావాల్సింది. ఈ సీజన్లో ప్రతి వాళ్ళు కొనుక్కుంటారు కాబట్టి అలాంటి ఏసీ వచ్చింది. ఆ ఏసీ కంపెనీ బ్లూ స్టార్ అదేమంటే కింద దిగింది. తీసుకుని పెట్టుకుందాం, ఎప్పటికీ నిశ్చింతగా ఉండొచ్చు. దాని గురించి రోజు ఆలోచించక్కర్లా. అలాంటి కంపెనీలు అవి. అంటే సో మన లాంగ్ స్టాండింగ్ కంపెనీస్ని విత్ ఏ లాంగ్ వ్యూ, అంటే మినిమం ఒక నేను ఉంటా 5 years దాకా ఇది అమ్మను చక్కగా పెట్టుకుంటా. ఎవ్రీ మంత్ పడ్డప్పుడల్లా కొంటూ ఉంటా. లాస్ట్ టైం కూడా మనం వీడియోలో అనుకున్నాం 10% పడుతుంది ఐసిఐసిఐ బ్యాంకు, నీ బ్యాంకు కదా. ఐసిఐసిఐ బ్యాంకులో ఏంటి పడుతూ ఉంది, 1,000 రూపాయలకి వచ్చింది, బై 10 shares. 910కి వచ్చింది, బై అనదర్ 10 shares. ఇంకా అదృష్టం 800కి వచ్చింది, బై 20 shares. సో అలా పడ్డ కొద్దీ కొనుక్కుంటూ పోతూ ఉంటే మనం అలాంటి బ్యాంకుతో సేఫ్గా ఉంటాం. సేమ్ థింగ్ హెచ్డిఎఫ్సి, సేమ్ థింగ్. మన హెచ్డిఎఫ్సి ఒకసారి పడిపోయినప్పుడు మాట్లాడుకున్నాం, ఇవాళ మళ్ళీ పెరిగింది, మళ్ళీ నార్మల్కి వచ్చింది. కాబట్టి అవన్నీ టెంపరీ ఎవరేషన్స్. ఇలాంటి పెద్ద స్టాక్స్లో ఉండడం వల్ల టెంపరీనే ఎవరేషన్ పెరగటం మొదలు పెడితే పరిగెట్టుకుంటూ పెడతాయి అన్నమాట. ఆ విధంగా ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన పరిస్థితి ఏంటి, లార్జ్ క్యాప్ కేసు చూడటం, స్టాండర్డ్ బ్రాండెడ్ కంపెనీస్ కేసు చూడటం. బాటా ఏమో 1,000 రూపాయలకి వచ్చేస్తుందంటే, బాటా ఎప్పటిదో బాటా వస్తే హ్యాపీగా ఇప్పుడు 1400 ఉంది, కొనుక్కుందాం. బాటా తెలుసు కదా అట్లా. సో ఆ విధంగా మీకు ఇప్పుడు మన బాంబే డైయింగ్ ఎప్పుడు అది ప్రతి నోట వింటూనే ఉంటాం. బాంబే డైయింగ్ షాప్ కట్టెలు కొనుక్కుంటాం, దుప్పట్లు కొనుక్కుంటాం. సో బాంబే డైయింగ్ దొరికితే కొనేసుకుంటాం. అలా హౌసింగ్లో ఏ హౌసింగ్స్ ఉన్నాయి మనం చూసి, ఇదే పంజాబ్ నేషనల్, పిఎన్బి హౌసింగ్ ఉంది, ఎల్ఐసి హౌసింగ్ ఉంది. ఇలాంటివన్నీ ఓల్డ్ కంపెనీస్, ఎల్ఎన్టీ ఫైనాన్స్ హౌసింగ్ ఉంది. ఈ కంపెనీస్ అన్నీ కూడా వెరీ ఓల్డ్ కంపెనీస్. ఇప్పుడే వాటికి అసలు దెబ్బతినేది లేదు. మానవుడు ఉన్నంతకాలం రోటీ కపడా ఆర్ మకాన్. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ఎసెన్షియల్ ఐటమ్స్. సో వాటి మీద పడదాం. అలాగే మనం అనుకున్నాం ఫుడ్కి ఏమేంటి ఉన్నాయి, ఫుడ్ ఐటమ్స్ వాటి మీద ఏదైతే పడిపోతుందో జుబిలెంట్ ఫుడ్, ఇంకెంత పడితే అంత కొట్టుకుంటూ పోదాం, అర్థమైందా? సో కాబట్టి ఇప్పుడు కాస్త ఇదివరకట్లాగా ఎక్కడో గాలివాటపు షాక్స్లో పెట్టి గాలివాటానికే కొట్టుకుపోతాం. సో కాబట్టి అలాంటి వాటిలో పెట్టకుండా స్టాండర్డ్ కంపెనీస్ని ఎంచుకుని, ఆ స్టాండర్డ్ కంపెనీస్ ఎప్పుడైతే పడుతుంటాయో, ఆ స్టాండర్డ్ కంపెనీస్ ఎప్పుడైతే మనకి అట్రాక్టివ్ ప్రైసెస్కి వస్తాయో అక్కడ మనం కొనుక్కోవాలి. ఇప్పుడు ఐఓసి, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ చక్కగా రేట్ ఇచ్చారు, బాగా పెరిగిపోయింది. అది 150 ఎక్కడ ఉంది, 100 రూపాయలకి వస్తే మళ్ళీ కొనుక్కుందాం. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, పిఎస్యు ఎక్కడ పోతుంది, పిపిసిఎల్ ఎక్కడ పోతుంది, హెచ్పిసిఎల్ ఆయిల్ మేకింగ్ ఎక్కడ పోతుంది, ఓఎన్జీసీ మార్కెటింగ్ కంపెనీ ఎక్కడ పోతుంది, అర్థమైందా? ఇలా స్టాండర్డ్ కంపెనీస్లో డైవర్సిఫైడ్గా డిఫరెంట్ టైప్స్ అన్నీ ఒకే ఆయిల్లో పెట్టేలా, ఒకే బట్టల్లో పెట్టేసి ఆదిత్య బిర్లా ఫ్యాషన్లో పెట్టేసి మనం చెప్పట్లా, అందులో కొంత ఇందులో కొంత డిఫరెంట్ డైవర్సిఫై చేసి ఇలాగ స్టాండర్డ్ కంపెనీస్లో మనం డైవర్సిఫై చేసి పెట్టుకుంటే ఇది ఆపర్చునిటీ, ఇదే సరైన సమయం. అంటే మనకి కరెక్ట్గా రిటర్న్స్ రావాలి అంటే ఇలాంటి క్రిటికల్ టైమ్స్లో మనం క్రిటికల్గా అనలైజ్ చేసి మనం ఇన్వెస్ట్ చేస్తే ఒక 6 నెలల, ఎక్కువ వద్దు, 6 నెలలు స్టాండర్డ్ కంపెనీస్ 6 నెలల్లో మళ్ళీ మార్కెట్లో పాజిటివ్ సెంటిమెంట్ వస్తుంది, మళ్ళీ మార్కెట్లో పాతకాలపు రోజులు వస్తాయి. ఇర్రెస్పెక్టివ్ అంటే ఒకవేళ ఏ గవర్నమెంట్ వచ్చినా సరే మనం చూడాల్సింది నా డబ్బు నా గురించి నేను ఆలోచించుకోవాల్సింది, నా డబ్బు గురించి. ఏ గవర్నమెంట్ వస్తే నాకెందుకు, ఎవరి గవర్నెన్స్ ఎలాంటి ఏ గవర్నమెంట్ వచ్చినా సరే గవర్నెన్స్ ఎలా ప్రొవైడ్ చేస్తారని మనకు తెలుసు. కాబట్టి ఖచ్చితంగా మనకు 6 నెలల్లో కనుక పెట్టుబడి పెట్టుకుంటే బాగుంటుంది అనేది మాత్రం లార్జ్ క్యాప్ ఫండ్స్ అంటే, అలాగే పిఎస్ డైవెస్ట్మెంట్ ఏవైతే అమ్మేద్దాం అనుకుంటున్నారో అలాంటి క్యాండిడేట్స్, అలాంటి టాపిక్స్ని మనం పట్టుకుంటే ఇది రైట్ టైం. ఎంత పడితే అంత దృష్టిగా ఫీల్ అవ్వాలి. సో ఫైనల్గా చెప్పండి సార్, అంటే సెబీ తెచ్చిన రూల్స్తో ఇన్వెస్టర్స్ ఏమీ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదంటారా? ఫైనల్గా అయితే అందరూ కూడా నిశ్చింతగా ఉండి మనం కొనుక్కున్నటువంటి ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి, ఎందుకంటే బై హార్ట్ గోస్ ఫర్ దెమ్, ఆల్రెడీ పాపం హైగా ఇన్వెస్ట్ చేశారు, కొంచెం లాస్గా ఉందనుకున్న వాళ్ళు ఒక్కసారి అనలైజ్ చేసుకోండి. మీ ఇండివిజువల్ స్టాక్స్ అనలైజ్ చేసుకుని వాటిలో కంటిన్యూ కండి. ఇంకా కొత్తగా కొనబోయేది మాత్రం కొనేటప్పుడు ఆచితూచి, అది లార్జ్ క్యాప్ ఫండ్, దానికి గ్రోత్ ఉంటుంది, దానికి ఎవర్ లాస్టింగ్ నీడ్ ఉంది,
ఆ ప్రొడక్ట్ ఏమిటి అని తెలుసుకుని అలాంటి కంపెనీస్లో పెట్టండి. అప్పుడు మనకి హ్యాపీగా ఎటువంటి బాధలు లేకుండా మనకు హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఇండిగో ఎయిర్లైన్స్ కొనుక్కుంటాం, ఎయిర్లైన్స్ అలా వెళ్తుంటే ఇండిగో ఎయిర్లైన్స్ వెళ్తున్నట్టు మనం కూడా అలాంటి వాటిలో పెట్టుకుంటే ఎప్పుడు అర్థం. థ్యాంక్ యూ సార్, నమస్తే. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.